జిల్లాలో జగన్ పర్యటనపై సందిగ్ధత కొనసాగుతోంది. వేల మంది జనంతో రావద్దని పోలీసులు తేల్చి చెప్పేశారు. 100 మందికి అనుమతి ఇచ్చారు. అయితే కాకీల ఆదేశాల్ని లెక్క చేయకుండా జగన్ టూర్ షెడ్యూల్ను ప్రకటించడం ఉత్కంఠత రేపుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్ పర్యటన వివాదాస్పదంగా మారింది. గతేడాది జూన్ 9న వెంటపాళ్లలో వైసీపీకి చెందిన ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకోగా అందుకు పోలీసుల వేధింపులే కారణమని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. అయితే ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు పెట్టి అప్పుల పాలవడంతోనే నాగమల్లేశ్వరరావు ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడు చనిపోయిన ఏడాది తర్వాత కుటుంబ సభ్యుల్ని పరామర్శించాలని జగన్ నిర్ణయించారు. బుధవారం రెంటపాళ్ల వెళ్లేందుకు సిద్దమయ్యారు. దీంతో జగన్ పర్యటనపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగనే కారణమని, కోటి రూపాయల దాకా బెట్టింగుల్లో కోల్పోయి ప్రాణాలు తీసుకున్నారు అని అంటున్నారు. ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వల్ల మరి చనిపోతే ఇవాళ దాన్ని ఓదార్పు రావటం అంటే నేను చెప్పిన సామెత ఏదైతే ఉంది, రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే దండయటానికి వచ్చినటువంటి పరిస్థితి తప్ప అంతకన్నా ఇంకొకటి కాదు. గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని పలకరించడానికి వచ్చాడు. ఇదే అరాచక శక్తుల్ని ప్రోత్సహించడానికి నువ్వు రాష్ట్రంలో బయలుదేరావు అని అంటే ఇక ప్రజలు 2029లో కూడా నీకు ఆ 11 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యతో ప్రభుత్వానికి సంబంధం ఏంటి అని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర నిలదీశారు. జగన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోము అన్నారు. ఆయన ఆత్మహత్య కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి నాయకులకి అందరికీ మెసేజ్లు పంపించి తిరిగి మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి అసత్యాలు చెప్పి ప్రోత్సహించి బెట్టింగులు కాయించటం మూలాన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడనేది జగమెరిగిన సత్యం. గతంలో నాగమల్లేశ్వరరావుపై చాలా ఆరోపణలు ఉన్నాయని, 2 కేసులు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వైసీపీ హయాంలో అతడు ఎన్నో అరాచకాలు చేశాడని, అలాంటి వ్యక్తి కోసం జగన్ రావడం సరికాదు అంటున్నారు. ఆ పరామర్శకి ఏదైతే కార్యక్రమం పెట్టుకొని కుటుంబ ప్రభుత్వం మీద లేనిపోని నిందలు వేస్తూ ఏదైతే నాగమల్లేశ్వరరావు చనిపోయిన కారణం వేరు, ఎప్పుడైతే ఇక్కడ ఉన్న నాయకులు, లోకల్ నాయకులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ చేస్తున్న విమర్శలు వేరు. ఇప్పుడు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అప్పుడు పోటీలో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి నియోజకవర్గంలోనే ఉన్నారు. ఆయనకి అక్కడ జరిగిన కార్యక్రమం మొత్తం తెలుసు. ఎవరు ప్రోద్బలంతో బెట్టింగ్లు పెట్టారో, ఎవరు ప్రోద్బలంతో పందాలు కాశారో, మీడియేటర్గా ఉండి ఉన్న డబ్బులు మొత్తం బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకొని ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆదరణ కరువై అతను రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. నాగమల్లేశ్వరరావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అప్పటి సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు బాగా తెలుసని, అందుకే అతడి కుటుంబాన్ని పరామర్శించలేదని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ పర్యటన ఏర్పాట్లలో అంబటి రాంబాబు కనిపించట్లేదని గుర్తు చేస్తున్నారు. పోయిన 5 సంవత్సరాలు ఆ నాగమల్లేశ్వర అనే వ్యక్తి చేయని అరాక్షం అనేది లేదు. అతని మాట అనపోతే ఎవరినైనా సరే పోలీస్ స్టేషన్ పంపించటమే. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా తెలుసు ఆ సంగతి. వాళ్ళ పార్టీలోని మేము జనసేన పార్టీ, మా పవన్ కళ్యాణ్ పెట్టిన మేము పార్టీలో మా పార్టీ మేము చేసుకుంటే నన్ను పోయేవాడిని ఎస్సీల చేత కొట్టించి వాళ్ళు చెప్పే కొట్టారు. అలా నాకు కోర్లకుంటే నాగమల్లి కొట్టమంటుండో నిన్ను కొడతాను అయ్యాను. సరే కొట్టండి అయ్యాను. కొట్టారు. కొట్టి నా మీదే మళ్ళీ పోయి ముందుగానే వాళ్ళే కేసు పెట్టారు. రెంటపాళ్లలో జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వాలి అంటూ వైసీపీ నేతలు పల్నాడు ఎస్పీని కలిశారు. ఆయన వెంట 30,000 మంది వస్తారని తెలిపారు. ఇటీవల తెనాలి, పొదిలిలో జగన్ పర్యటించినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో రెంటపాళ్ల పర్యటనపై పూర్తి వివరాలు కావాలని ఎస్పీ కోరారు. అలాగే జగన్ పర్యటించే రోడ్డు 10 అడుగులే ఉండడంతో వేలాది మంది వస్తారు అనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము కోరిన వివరాల్ని వైసీపీ నేతలు ఇప్పటిదాకా ఇవ్వలేదు అని పోలీసులు చెప్పారు. హ్యూజ్ క్రౌడ్ వస్తారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎంతమంది రావడానికి ఆస్కారం ఉంది, అక్కడ ఏ విధమైనటువంటి క్రౌడ్ ప్లానింగ్ చేస్తున్నారు, ఆ చుట్టూ ఉన్నటువంటి ఫీల్డ్స్, ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి బ్యారికేడింగ్ అనేది ఏ విధంగా ఉంది. పల్నాడులో సుమారు 19.5 కిలోమీటర్స్ ఆఫ్ స్ట్రెచ్ ఉంది. ఈ లాంగ్ జర్నీ ఏ విధంగా చేస్తున్నారు, ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ని పూర్తి బాధ్యతగా తీసుకుంటున్నారు, ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడగడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పటికింకా మాకు ఎటువంటి సమాచారం వారి నుంచి రాలేదు. మరోవైపు పోలీసులు కుంటి సాకులు చెప్పి అనుమతి ఇవ్వట్లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా జగన్ పర్యటన జరుగుతుంది అన్నారు. ఆ ఫ్యామిలీ
ఫ్యామిలీకి ఒక భరోసాని, ఆ ఫ్యామిలీ గోత్రు అవుతున్నటువంటి ఒక బాధకి భరోసానిస్తూ వారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. దీనికి కూడా ఈ షెడ్యూల్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పి 100 కారణాలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ఆంక్షలు విధించినా, మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు, వారికి అండగా నిలబడిపోతున్నారు, రేపు రెంటపాలకు ఖచ్చితంగా వస్తున్నారు. మొత్తానికి రెంటపాళ్లలో జగన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.